ఇక పర్సనల్ గా వారు ఋషి వేషధారి వారు అన్నారు. వారు ఏమన్నారు ఒకసారి మన పాఠకులు సార్ మరొకసారి వినిపిద్దామండి. వారు మొన్న ఒక ఆశ్చర్యం మాట్లాడారండి. వారు ఏం చెప్పారంటే రమణమూర్తి దేవుడు నమ్మరు కానీ ఇంద్రుడు దేవుడిని ప్రచారం అనేది ఒకసారి. రమణమూర్తి గారు దేవుడు నమ్మరు కానీ దేవుడు. నేనేమన్నానంటే ఇక్కడ ఒక మాట చెప్తానండి. ఋషి మాదిరిగా వేషం కట్టి ఈయన ఒక గడ్డం పెంచుకుని వచ్చి చెప్తున్నాడు అని అంటే ఋషి మాదిరిగా చేయాలని నాకేం ఉద్దేశం లేదు. నా సౌలభ్యం నా ఇష్టాన్ని బట్టి గడ్డం పెంచుకుంటాను. నేను పెంచలేదు వాళ్ళ పెరుగుతుంది కట్ చేయడం మానేస్తే నాకు టైం కలిసి వచ్చింది హాయిగా ఉంది. నేనేమంటానంటే ఋషిలాగా ఉందాం నేనే ప్రయత్నం చేయలేదు అలాంటి వేషం అంటే అట్లేదు. ఋషులుగా ఉంటారనేది ఏ ప్రూఫ్ ఏం చెప్పారు. మనం చూడలేదు ఋషులు ఉంది. మీరు చూసారా నేను చూసారా బుద్ధుడిని చూడలేదు ఋషుడిని చూడలేదు ఎవరిని చూడలేదు అవన్నీ కూడా ఊహలే మాత్రమే అని నేను చెప్పాను. దాని మీద వారు ఏం చెప్పారు ఒకసారి చూడండి. వెంకట చాగంటి గారు తిరుమల మాంసం తిరుమల ప్రోత్సాహంలో 24.57 దగ్గర తిరుమల మాంసమా లేదంటే ఇంద్రుడు దేవుడు అని వద్దండి ఇంద్రుడు దేవుడు దాంట్లో 4.05 దగ్గర నుంచి 5.18 దాకా వారు కామెంట్ ఒకసారి వినండి. కానీ దానిలో కొన్ని వింత విశేషాలు. ఒకటి ఏమన్నాడంటే నేను చేసిన వీడియోలో నేను ఆయన్ని మీరు గొట్టం పెంచుకొని ఋషిలాగా వేషం వేసుకొని అని చెప్పానట. నేను అలా చెప్పలేదండి. ఓకే మీరు చెప్పింది విన్నాం ఫస్ట్, ఆ తర్వాత నేను చెప్పింది కూడా విన్నాం. ఇక్కడ మాట్లాడాలి గమనించాలి. ఋషిలాగా వేషం వేసుకుని గడ్డం పెంచుకుని మీరు ఇంత చక్కగా ఇన్ని ఏళ్ళు తపస్సు చేసుకుంటూ గడ్డం పెంచుకున్నారు. సో అలాంటప్పుడు నేను కూడా ప్రతి జ్ఞానం కూడా కొద్దిగా పెంచుకుంటాను. సో విన్నారు కదండి. నేనైతే అలా చెప్పలేదు. ఆయన్ని ఋషి అన్నా అని చెప్పి పెద్దగా ఆయన ఫీల్ అయిపోతున్నారు. నేను చెప్పలేదు. ఎక్కడన్నా పొరపాటున అన్నానేమో ఒకసారి మీరు కూడా అన్నారు. ఆయన ఏం చెప్పలేదు అన్నారు. ఒకసారి వారు వెనక్కి వీడియో వెళ్ళండి. నేను చెప్పలేదు నేను అనలేదు అని 2-3 సార్లు అన్నాను. ఒకసారి తిరుమల అవమాంసం తినమని ప్రోత్సాహం అనే వీడియోకి వెళ్ళండి. అది జూలై 8 నాడు. 3 వారాలు తిరగకుండా వెంకట చాగంటి గారికి కొంచెం మతిమరపు కలిగిందేమో అని అనుమానం. జూలై 8న తిరుమల అవమాంసం తినమని ప్రోత్సాహం. అదే టైం ఏంటండి 24.57 24.57. తిరుపతి దేవస్థానం వాళ్ళు తప్పు చేశారు. ఈ నియమాన్ని ఆయన తప్పు చేశాడు. ఈ ఎవరైతే రమణమూర్తి అని చెప్పి గడ్డం పెంచుకొని చాలు కప్పేసి పెద్ద ఋషిలాగా పోజిస్తూ చెప్పేస్తున్నాడో అతను బూతు చెప్పేస్తున్నాడు. ఎంత కావాలి తెలుస్తోంది ప్లేస్ లో ఎంత చెప్తున్నాడు. ఆ ప్లేస్ లో ఏముంది ఎంత ఉచితం ఉందా. ఇప్పుడు పెద్ద ఋషిలాగా పోజు కొడుతూ కావాలని బూతులు చెప్తున్నాడు. చెడ్డ బుద్ధితో స్పష్టంగా చెప్పాడు. అనలేదు అని చెప్పాడు. అనలేదా 3 వారాలు జరిగిందని చెప్పాడు. నేను అభ్యంతరం పట్టట్లేదండి. పాపం ఆయనకి చేసిన తర్వాత మర్చిపోయారు. నేను మర్చిపోతే నేను అభ్యంతరం పట్టట్లేదు. ఒక పాయింట్ మీద మీరు ఇలా అన్నారు అన్న తర్వాత తమరు ఏం పెట్టారో తమరు కొంచెం వెనక్కి తిరిగి చూసుకుని మీ వీడియో మీరు వినుకుని నేను ఎందుకు అలా అన్నానని చెప్పకుండా అది నా బాధ్యత కాదు. నేను అలా అనలేదని కాసేపు అన్నాను కాసేపు మీరు రమణమూర్తి ఏమన్నాడు, సుందర ఏమన్నాడు, రామాయణ వెంకటనాథ శాస్త్రి గారు ఏం చెప్తారు, రంగాచార్య ఏం చెప్తారు, ఏ అక్షర దోషాలు ఏ రంధ్రాలు ఉన్నాయో ఇది నక్కలు బొక్కలు వదిలేని పద్యముడు బాగుండదు. ఆ పద్యం చెప్తున్నా అది కొంచెం ఆ పద్యానికి వదిలేండి కానీ వారు చాలా గౌరవనీయమైన వ్యక్తి అని ఏమంటలే కానీ చాలా బాగానే వెతికారు మీరు ఘనాపాటి అవన్నీ కూడా. ఈ టైం కొంచెం మీరు చెప్పిన మాటలు మీరు చూసుకోరండి. మీరు చెప్పిన మాటలు మీకు గుర్తులేవు. మీరు చెప్పిన మాటలు మీరు చెప్పి నేను అనలేదో మరి వీడియో పెడతారు. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు మీకు గుర్తులేదు. మీరు వీడియోలు పెట్టండి. మీ ఎవరి విషయాలు కాదు. మీరు వేదం పక్కన పెట్టండి, ఉపనిషత్తు పక్కన పెట్టండి, సుందరంగారి పక్కన పెట్టండి, రంగాచార్యుల పక్కన అవముద్ర పక్కన పెట్టండి, లేకపోతే త్రిమతాచార్యులు వాళ్ళ విషయాన్ని పక్కన పెట్టండి. మీరు చెప్పిందే మీకు తెలియదు. మీరు మర్చిపోతారు. వీడియో ఎందుకు చేయండి. ఎందుకు ఊరుకోవచ్చుగా. వేరే మీరు ఏదో రోజు ప్రవచనాలు ఎవరెవరిని పిలిచి ఎవరెవరికి సందేహాలు తిప్పుతారు కానివచ్చుగా. ఎందుకు మీరు చెప్పింది మీకు గుర్తులేనప్పుడు వీడియోలు చేయడం ఎందుకు అడుగుతాను నేను. ఇది వీక్షకులను అవమానించడం కాదా లేకపోతే వాళ్ళ టైం అనవసరంగా వేస్ట్ చేయడం కాదా. నాన్ సెన్స్ ఇది. అలాగే ఋషులకు సంబంధించి చర్చ ఇంకో ఆశ్చర్యమైన చర్చ వేశారండి. ఋషి ఎలా ఉంటారో తెలుసా అని నేనంటే ఘనపాటి వారు గొప్ప లాపాయిడు దిగుతారు. ఘనపాటి వారు ఏం చెప్తారో ఒకసారి చూద్దామండి. వారు ఏమంటారంటే ఋషులు ఎలా ఉంటారో గుడ్ల మీద ఉన్నాయి, అది మాకు ప్రూఫ్ అని. మీరు ఘనపాటి గారు ఒకసారి మేము ఏం చెప్పామో చూడండి.
మేమేం చెప్పామంటే ఋషులు ఇలా ఉంటారని, బుద్ధుడు ఇలా ఉంటాడు, అది ఆ యొక్క శిల్పకారుల చిత్రకారుల ఊహ అన్నారు. ఆ మాట చాలా స్పష్టంగా అన్నారు. శిల్పకారులను గుడిని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న శిల్పాలను దృష్టిలో పెట్టి చెప్పిన మాట. ఇప్పుడు నేనేమంటానంటే శిల్పకారుల ఊహని మేము అన్నాం, మీరు గుడిలో ఏంటంటే ప్రాచీనాలు గుడి ఏమండి గణపతి గారు, మీరు నన్ను క్షమిస్తే మీ గుళ్ళ ప్రాచీనత్వం గురించి చాలా ఎక్కువ అపోహలు ఉన్నాయని నేను. గుళ్ళు మీరు అనుకున్నంత ప్రాచీనం ఏం కావు. భారతదేశం మొత్తం మీద అత్యంత ప్రాచీనమైన గుడి ఒకటి తెలుసా మీకు? ఏ గుడి? నాకు ఐడియా లేదు. నాకు తెలిసి చిత్తూరు జిల్లాలో గుడిమాల దేవాలయం. నాకు తెలిసి మన ఆర్కియాలజిస్టుల యొక్క అభిప్రాయం ప్రకారం దట్ ఈస్ ది ఓల్డెస్ట్ ఎగ్జిస్టింగ్ టెంపుల్. టెంపుల్ కూడా కాదు, ఆ లింగం ఏదైతే ఉన్నదో అది దాని మీద శివుడు లింగమే కంప్లీట్ మేల్ ఆర్గాన్ మాదిరి ఉంటుంది. మీరు ఎవరైనా కూడా వీక్షకులు గుడిమల్లం శివుడి ఆలయాన్ని కొడితే ఇమేజెస్ వచ్చి పడిపోతారు ఎట్లా. కంప్లీట్ మేల్ ఆర్గాన్ రూపంలో ఉంటే కొంచెం ఒక గిరిజనుడు ఆదివాసీ ఆహార్యాల్లో ఉండేటువంటి శివుడు కనిపిస్తాడు. మనకు బయట కనిపించే ఇవాళ ఉన్నటువంటి శివుడు వేరు, అక్కడ ఉండే శివుడు. ఇది అత్యంత ప్రాచీనము. కొంచెం 2000 ఏళ్ళకి కొంచెం అటు ఇటుగా లెక్కలు చెప్తున్నారు దానికి. ఆ ఆలయం కూడా ప్రాచీనం. ఇప్పుడు కాదు ముండేశ్వరి ఆలయం బీహార్ లో అని కూడా లెక్క చెప్తున్నారు, అది కూడా ప్రాచీనమైనది. ఈ ముండేశ్వరి ఆలయానికి కూడా కొంచెం అటు ఇటుగా అంతే ఏజ్ ఏమైనా 2000 ఏళ్ల లోపే, లేదా 2000కి కొంచెం దాటింది. కానీ అంతకు దాటి ఎక్కడికో అయితే వెళ్ళలేదు. ఇది ఆలయాల చరిత్ర. ఇప్పుడు గణాపాటి గారు వేదం చదువుతున్నారు, 4 వేదాలు చదువు. ఒక్క వేదం నుంచి ఏదైనా గుడి గురించి ప్రస్తావన తీసుకొచ్చుకున్నాడు. వేదాల్లో గుడి ప్రస్తావన, వేదాల్లో విగ్రహాలు తెలియదు. అలా తెలీదా, చెప్పట్లేదా? వారే ఆ భ్రమలో ఉన్నారనుకుంటారు. వారేమి మన మోసం చేయాలనుకోవచ్చు, వారు అనుకుంటారు. ఏమంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వేద కాలంలో వేదకాలం కోపం వస్తుంది, వేదకాలం అడగండి అంటున్నారు. లేదా వేదాలు తయారైన కాలంలో వేదాలు అపౌరుషాలని నేను అంగీకరించలేదు, నేను క్షమించాను. అపౌరుషాలంటే ఎవరు చెప్పలేదు. వేదాలు దేవుడు ఇచ్చాడు నేను అనుకోవట్లేదు. వేదాలని దేవుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వరు కూడా. దేవుడు అనేవాడు ఉంటే కనుక ఆ పరమేశ్వరుడికి, ఆ సృష్టికర్తకి, ఆయనకి ఇలా అనుకుంటే అయిపోతుంది. ఏ పని ఆయన తలుచుకుంటే ఏది వారు ఇలా నేను ఈ విధంగా జరిగిందని మనకి మత పుస్తకాల్లో వస్తుంది కదా. ఆయన వేదం రాసి మానవుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన దాంట్లో సబ్జెక్ట్ ని ఇలా అంటే మనకి వచ్చేస్తుంది. ఆయన మెసేజ్లు పంపించడానికి, లెటర్స్ రాయడానికి, పుస్తకాలు రాయడానికి అవసరం లేదు. వేదమే కాదు, ఖురాను, బైబిల్ ఏమైనా కాదు. నా అభిప్రాయం చెప్తాను, నాకు చెప్పే హక్కు. ఏవి దేవుడు రాసిన పుస్తకాలు కాదు, దేవుడు రాయలేదు, దేవుడు పుస్తకాలు రాయడు, ఆ అవసరం లేదు. అది మహనీయులు, ప్రవక్తలు, ఋషులు ఎవరెవరైనా కానివ్వండి, వారి యొక్క అనుభవ సారము వారు చెప్తున్నారు. ఒకవేళ మీరన్న పరమాత్ముడు కూడా ఉంటే వారి ద్వారా చెప్పిస్తాడేమో కానీ అది ఆయన నుంచి డైరెక్ట్ గా వచ్చింది అయితే కాదు. మతంలో 2 విషయాలు ఉంటాయి, ఎవల్యూషన్ ఉంటుంది, తప్పేం లేదు దీంట్లో. అంటే మొదట ఒకలాంటి కొన్ని ఆచారాలు ఉంటే తర్వాత మారుతూ ఉంటాయి. హిందూ మతంలో కాదండి, ఖురాన్లో, బైబిల్లో కూడా మారి. గాంధీ గారు చెప్పారు ఈ మాట, ప్రపంచంలో ఏ పుస్తకం దేవుడి పుస్తకం నేను ఒప్పుకోను, ఎవరు కూడా దేవుడి యొక్క ప్రవర్తన నేను ఒప్పుకోను అని చెప్పారు. అంత మాత్రం వచ్చి లోటు కూడా లేదు. మొత్తం సృష్టి అంతా భగవంతుడే బ్రహ్మమైనటువంటి సిద్ధాంతాలు మనకున్న అద్వైతం లాంటివి. మొత్తం సమస్తమే బ్రహ్మమే అనుకుంటాం. అందుచేత మీకు ఏదైనా అంటే ఎవరిని నిర్ణయించడానికి చెప్పడం లేదు, ఇది ఇంటలెక్ట్ కి సంబంధం లేని విషయం. మీరు వెంకటచారి గారు భగవంతుడు చెప్పాడు కదా, దాంట్లో వైరుధ్యాలు ఉంటాయా, వారు ఒకసారిలా చెప్తారంటే వెరీ సారీ అండి, మేము అనుకుంటాం కదా, మీరు అనుకోండి, మాకు అభ్యంతరం లేదు. అనుకుంటే వేదాన్ని అవమానించి వేదం పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది చెప్తాను నేను. అపారమైన గౌరవం వేదం పట్ల ఉన్నది. మరి వేదంలో పొరపాటు, వేదంలో ఆ రోజు అలా ఉంది అని చెప్తున్నాం మేము, అంతేగాని దాన్ని మేము దాని జరిగింది దాన్ని మేము తీసుకోవడం లేదు. ఏదైనా గొప్ప విషయాలు తీసుకుంటామండి. వేదనాదము, శాంతివాదం అనే కార్యక్రమం పెట్టించాం కదండి ఆ రోజు. మన మిత్రులంతా కూడా వచ్చారు కదా, ఎంత భారీగా మేము దాన్ని జరిపాం ఆ కార్యక్రమాన్ని. వారి మీద మన చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు వేదనాదం, శాంతివాదం అనే కార్యక్రమం, దాంట్లో గొప్ప భద్ర సూక్తము, శాంతి సూక్తము, నాసదీయ సూక్తము, సమానత్వ సూక్తము, లేకపోతే మధు సూక్తము, ఎన్ని గొప్ప సూక్తాలన్నీ మేము కూర్చొని పరిశోధించి వాటిని పట్టుకొచ్చి ఆ పండితుల్ని ఒప్పించి ఆ సూక్తాలన్నీ పఠింపజేశాం. వేదంలో ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయని మేము చెప్తున్నాం కదా. వేదంలో ఇది ఉన్నది, ఇది హిందూ మతంలో ఇప్పుడు లేదు. ఆ రోజే రద్దయిపోయింది, ఆ రోజే వెనక్కి వెళ్ళిపోయింది. యజ్ఞము, కర్మకాండ ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్ళింది, దానికి వేరే మార్గాలు ముందుకు వచ్చినాయి. అందుచేత వేదంలో ఏదుందో, వేదంలో ఉన్నటువంటి విషయం ఆ తర్వాత గుడి లేదు. పురాణ హిందూ మతంలో ఎక్కువ భాగం లేదు.
విష్ణు వేదం ప్రకారం ఆయన మేజర్ దేవుడు కాదు. అట్లీస్ట్ ఆ రోజు అంటే ఎక్కువ సూక్తాలు ఆయనకి లేవు కొన్ని అలా అంటే ఆయన తగ్గించే ఉద్దేశం. వేదానికి ఇంద్రుడు ప్రధానమైన దేవత. ఈ ఇంద్రుడు ప్రధానంగా ఉండేటువంటి, యజ్ఞం ప్రధానంగా ఉండేటువంటి, కర్మకాండ ప్రధానంగా ఉండేటువంటి వేదం తర్వాత కాలంలో దాని మీద ఉపనిషత్తులు, ఆ తర్వాత పురాణాలు, ఇట్లా మతం మారుతూ వచ్చింది. ఏదో ఒక దశలో మనకి ఈ గుడులు ప్రారంభమై, అర్చనలు ప్రారంభం. ఇప్పుడు మనం వేద సూక్తాలని తీసుకెళ్లి గుడిలో చదువుతున్నాం. అంత మాత్రాన వేదంలో గుడి అర్థం కాదు. అంచేత వేదంలో శిల్పం ఉంది కదా అంటే, బాబు మీ శిల్పాలు మీరు అనుకుంటున్న, మీరు గుడి ఏమిటో చెప్తే మీరు చూసిన శిల్పం దాని ఏజ్ కూడా మేము చెప్పగలం. భారతదేశంలో శిల్పాలకి అంత ఏజ్ లేదు గుళ్ళకి. భారతదేశంలో ప్రపంచంలో కూడా గుళ్ళు ప్రధానంగా మన దగ్గర ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా 1000-2000 ఏళ్ళు లోపే ఉన్నాయి. ఇంకా 1000 ఏళ్ళు దగ్గర ఉండే ప్రధానమైన ఆలయాలు కూడా 1000 ఏళ్ళు ప్రధానంగా అక్కడే ఉన్నాయి. మా నమ్మకం అంటే నేను నమ్మకాలకు నేను నమస్కారం చెప్తాను. నేనేం చెప్పేది ఉంచండి కూడా తప్పేం లేదు. కానీ ఋషి అనేది శిల్పకారుడు అని మీరు చెప్పేదే మీరు చెప్తున్నారు. దాని గురించి క్లియర్ గా దాని గురించి శిల్పకారులు ఊహించి గీసిన చెప్పారు కదా క్లియర్ గానే. అంత స్పష్టంగా ఉంది. దాని మీద వీడియో పెట్టి మేము నమ్మాలా, ఈయన చెప్పింది నమ్మాలా, నాకు ఉన్నాయి మాకు తెలియదు అని చెప్పేసి అంటే, నమస్కారం అండి, శిల్పకారుల యొక్క ఊహ చిన్నదేవి కాదు, మంచి ఊహే. దాన్ని తప్పట్లేదు. నేను మనవి చేసేది ఏంటంటే, నేనైతే ఋషి వేషం కట్టాలని అనుకోలేదు. నేను కట్టే ఉద్దేశం నేను ఏ వేషము కట్టే ఉద్దేశం లేదు. నా ఉన్నదే నేను నమ్మింది, నేను అనుకున్నదే మాట్లాడతాను. నాకు వేదం పట్ల, ఉపనిషత్తుల పట్ల నాకు ఆరాధన పరవశం ఉంది. దాంట్లో కూడా పొరపాట్లు ఉన్నాయి. నేను మతంలో ఏ ఒక్క పుస్తకాన్ని నేను తీసుకున్నా, ఉపనిషత్తు, గీత, వేదం ఏదైనా, వాటిలో నాకు కావాల్సిన మంచి విషయాలు తీసుకుంటే నాకు కాలానికి అనుగుణంగానే పక్కన పెట్టేస్తాను. ఈ వాటి వివేకానందుడు చెప్పాడు, ఏవి కొన్ని తీసుకోవాల్సి ఉంటే కొన్ని వదిలిపెట్టాల్సి ఉంటాయి. మా పద్ధతి అయితే అదే విధంగా చేస్తాం. ఈవెన్ ఖురాన్ బైబిల్ అదే చేయమని చెప్తాను. నేను వాటిని కూడా చదువుకున్నాను, అదే పద్ధతిలో మాట్లాడతాను. ఇప్పుడు జవాబు చెప్పే సత్తా లేక మన మీద ఒక దారుణమైనటువంటి ఒక అభాండాన్ని ప్రచారం చేస్తాను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.